కాదేది కవితకు అనర్హం అన్నాడు మహాకవి. అలాగే ఈ రోజు మన యువత తలుచుకుంటే దేన్ని కూడా వ్యర్థంగా చూడట్లేదు. పనికి రావు అని పక్కన పెట్టేసిన వాటి నుంచి మోటార్ బైక్స్ కూడా చేస్తున్నారు. అలాగే ఇవాల్చి మన వీడియోలో కూరగాయలు, పండ్ల నుంచి వచ్చే చెత్తను మనం ఏం చేస్తాం? ఏముంది, డస్ట్బిన్ లో వేస్తామంటారు కొందరు. కొందరు కాస్త భిన్నంగా ఆలోచించి సహజ ఎరువును తయారు చేసుకుంటారు, లేదా అలా చేసేవారికి ఇస్తారు. అయితే హైదరాబాద్ కు చెందిన శృతి అహూజా మాత్రం వంటింటి చెత్తతో వంట గ్యాస్ ని, విద్యుత్ ని అందించే యంత్రాలను తయారు చేసి జీహెచ్ఎంసీ వంటి పెద్ద పెద్ద సంస్థలకు సేవలందించే స్థాయికి చేరుకుంది. స్వచ్ఛ భారత్ ఇప్పుడు ఎక్కడైనా ఇదే మాట వినిపిస్తోంది. మా వ్యాపారం కూడా అదే దిశగా సాగుతోంది. వంటింటి చెత్త నుంచి మేం బయోగ్యాస్, విద్యుత్ ని అందించే యంత్రాలను రూపొందిస్తున్నాం. ఆసుపత్రులు, పెద్ద పెద్ద హోటళ్లు, క్యాంటీన్లు, అన్నదాన సత్రాలు, మార్కెట్ యార్డులు, వీటన్నింటి నుంచి ఒక్క రోజులోనే పెద్ద స్థాయిలో పండ్లు, కూరగాయల వ్యర్థాలు విడుదలవుతాయి. అలాంటి చోట్ల మా యంత్రాలు అమర్చుకుంటే సరిపోతుంది. బయోగ్యాస్ తో పాటు విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఇంతకు నేను ఇటువైపు ఎలా వచ్చానంటే, మాది వ్యాపార కుటుంబం. నాన్న ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కి సంబంధించిన వ్యాపారం చేస్తున్నారు. అందుకే నాకు చిన్నతనం నుంచి బిజినెస్ మీద ఆసక్తి పెరిగింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళొచ్చాకే నాకు ఈ ఆలోచన వచ్చింది. అక్కడ ఎలక్ట్రికల్స్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేశాను. చదువు అయ్యాక అక్కడే ఒక బహుళజాతి సంస్థలో ఉద్యోగం కూడా వచ్చింది. కానీ నాకు అక్కడ పనిచేయటం ఇష్టం లేదు. నా చదువు, ఉద్యోగం మన దేశానికే ఉపయోగపడాలని అనుకున్నాను. అందుకే 2011లో ఇక్కడికి వచ్చేసాను. ఏదైనా చెయ్యాలని ఆలోచిస్తున్నప్పుడు పౌల్ట్రీ నుంచి వచ్చే వ్యర్థాలతో గ్యాస్, విద్యుత్ తయారు చేయొచ్చు అని తెలిసింది. అదే విషయం నాన్నకు వివరించి సొంతంగా సంస్థను ఏర్పాటు చేస్తానని చెప్పాను. ఆయన ఒప్పుకోవడమే కాదు, ఆర్థికంగానూ అండగా నిలిచారు. దేశంలోని చాలా చోట్లకు వెళ్లాను. అక్కడ చాలా మంది పౌల్ట్రీ వ్యర్థాలను వృధాగా పడేయటం గమనించాను. ఈ వ్యర్థాలన్నీ సేకరించి గ్యాస్, విద్యుత్ తయారీ చేయొచ్చని వివరించాను. దాంతో రైతులు పౌల్ట్రీ వద్ద బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. ప్లాంట్లు ఏర్పాటు, ఉపయోగాలు తెలిసాక రైతులు ఖర్చు గురించి వెనకాడలేదు. నాకు చాలా సంతోషం అనిపించింది. దాంతో తూప్రాన్ వద్ద కొంత స్థలం కొని సొంతంగా బయోగ్యాస్ ప్లాంట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాను. దాదాపు 6-7 నెలల పాటు రకరకాల పరిశోధనలు, అధ్యయనాల అనంతరం ప్లాంట్ను రూపొందించాం. ఇంతలో కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఓ పథకం ప్రవేశపెట్టింది. సబ్సిడీతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే అవకాశమే ఆ పథకం. వృధా నిర్వహణ కోసం కూడా కొన్ని రకాల వస్తువుల్ని వారికి అందించింది. దాంతో రైతులు అటు మొగ్గు చూపారు. ఎలాగైతేనేం రైతులకు ఏదోలా మేలు జరిగింది అనుకున్నాను. ఈసారి వంటింటి వ్యర్థాల మీద దృష్టి పెట్టాను. అప్పటికే మనందరికీ గోబార్ గ్యాస్ తెలుసు. ఇప్పుడు వంటింట్లో వెలువడే కూరగాయలు, పండ్ల వ్యర్థాల నుంచి బయోగ్యాస్, విద్యుత్ తయారు చేయటం మీద దృష్టి పెట్టా. పల్లెల్లో ఈ చెత్త వల్ల సమస్య లేదు. ఎందుకంటే రైతులు దిబ్బల్లా వేసి అదంతా ఎరువుగా మార్చి పంట పొలాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. నగరాల్లో పెద్ద పెద్ద హోటళ్లు, క్యాంటీన్లు, మార్కెట్ యార్డుల వాళ్లు రోడ్ల పక్కన డంపింగ్ యార్డుల వద్ద పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ చెత్త నుంచే వంట గ్యాస్ అందించాలనుకుని 2014లో మళ్లీ కొత్త ప్లాంట్ తయారీని మొదలుపెట్టాను. విజయవంతమైంది. అదే ఏడాది పాఠశాలల పిల్లలకు ఆహారం అందించే అక్షయ పాత్ర నిర్వాహకుల్ని సంప్రదించి ఈ ఆలోచన చెప్పాను. వాళ్లు వెంటనే అంగీకరించి తమ కిచెన్ లో మా యంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో డంపింగ్ యార్డ్ ఉంది. మా ప్లాంట్ గురించి తెలిసి ఆ నిర్వాహకులు మమ్మల్ని సంప్రదించారు. అలా డంపింగ్ యార్డ్, జీహెచ్ఎంసీ, రామ్కీ గ్రూప్స్, ఐఐసిటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, కర్నూలు కూరగాయల మార్కెట్, మరికొన్ని క్యాంటీన్లు, సాఫ్ట్వేర్ సంస్థలు, ఆసుపత్రులు, కాలేజీల వంటశాలల్లో మా బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. ఎల్పీజీ అవసరం లేనివారు వీటిని ఏర్పాటు చేసుకుని వృధాను విద్యుత్ గా మార్చుకుంటున్నారు. అదే పెద్ద స్థాయిలో వంటింటి చెత్త ఉత్పన్నమయ్యే క్రమంలో గ్యాస్ ని నిల్వ చేసుకోవచ్చు. చెత్త వేసే సామర్థ్యాన్ని బట్టి ధర ఉంటుంది. రోజుకు 250 నుంచి 300 కేజీల వ్యర్థాలతో గ్యాస్ లేదా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ కూడా మా వద్ద ఉంటుంది. మేం ఈ టెక్నాలజీని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి తీసుకున్నాం. అయితే వాళ్ల సలహాలు, సూచనలతోనే మా నిపుణుల బృందం ఆధ్వర్యంలో మరికొన్ని ఆధునిక మార్పులు చేసుకున్నాం. తర్వాత మేం సొంతంగా రూపొందిస్తున్నాం. మాకు టెక్నాలజీని అందించిన ఐఐసిటి ఇప్పుడు మా సాయం తీసుకుంది. వారికి మేం చెత్త నుంచి విద్యుత్ ని అందిస్తున్నాం. ప్లాంట్ ని ఏర్పాటు చేయటమే కాదు, సంబంధిత నిర్వహణ బాధ్యత కూడా మాదే. చూసారా ఫ్రెండ్స్, తన చదువు మన దేశానికి ఉపయోగపడాలి అనే మంచి ఆలోచన ఒక కొత్త ఆవిష్కారానికి రూపునిచ్చింది. తాను సాధించిన దానిలో వెనక్కు తగ్గాల్సి వచ్చినా దిగులు పడలేదు. రైతుల శ్రేయస్సు ఆలోచించింది. మరొక కొత్త ఆలోచన చేసింది. అందులో విజయాన్ని సాధించింది. సో మీరు కూడా మీ చదువుకు పదును పెట్టి కొత్త ఆవిష్కరణలు చేయండి. ఉద్యోగాలే కాదు ఫ్రెండ్స్, మన దేశానికి కొత్త రక్తం ఆవిష్కరించే కొత్త వస్తువులు కూడా కావాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.